ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయింది. కాగా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది కవిత. ఇందులో భాగంగా తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో మరికొన్ని కోరికలను కోరుతూ కవిత ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈ నెల 4కి వాయిదా వేసిన కోర్టు ఆమె కోరిన ఇతర కోరికలకు అనుమతి ఇచ్చారు. అయితే తన చిన్న కొడుకు పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. ఈ సమయంలో కవిత పిటిషన్ను విచారించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కవిత తరపున వాదనలు వినిపించిన అభిషేక్ పన్ను స్వింగ్వి మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కవిత కోరిన కొన్ని కోరికలను కోర్టు అనుమతించింది. అవేంటంటే ఇంటి భోజనంతో పాటు కవితకు 10 పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమాలను కూడా కోర్టు అనుమతించింది. అదే సమయంలో స్పోర్ట్స్ షూ కావాలని, అది కూడా లేస్ లేని షూ కావాలని కోరగా అందుకు కూడా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదా పడింది. రెగ్యులర్ బెయిల్తో పాటు మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేసినట్లు కవిత తరపు న్యాయవాది నితిన్ రాణా తెలిపారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో ఇంటి భోజనం, బుక్స్, షూ అందించాలని మరోసారి కోర్టు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా ఈ ఆదేశాలు జారీ చేసిన జైలు అధికారులు పాటించలేదని కవిత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన కోర్టు వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమాల, చదువుకోవడానికి 10 పుస్తకాలను అనుమతించింది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.